వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఇలాంటి టిష్యూ సిల్క్ శారీస్కి అంచు సెట్ చేసుకోవడానికి ఇలా ఫోల్డ్ చేసి కుట్టకుండా పీకో జిగ్జాగ్ ఇలా ఏమి లేకుండా సెట్ చేసుకోవచ్చు. అదే ఎలా అనేది వీడియోలో చూద్దాం. శారీ మొత్తం సైడ్కి సెట్ చేసుకుని అంచు మాత్రమే కనిపించేలాగా ఇలాంటి అగరబత్తిని తీసుకున్నాను. ఎందుకంటే మంట వస్తే శారీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ముందు ఫ్లేమ్ ఉండేలాగా తీసుకుని జాగ్రత్తగా అంచుకు మాత్రమే టచ్ అవ్వాలి. కొంచెం కిందకి వెళ్ళినా కానీ శారీ డ్యామేజ్ అవుతుంది. ఈ మెథడ్కి ఇంకొకరి హెల్ప్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే సెకండ్ సైడ్ శారీ పెట్టుకుంటే మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఎక్కువ మంట వచ్చేలాగా లైటర్ లాంటివి తీసుకుంటే శారీ అక్కడక్కడ ఎక్కువ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. అక్కడక్కడ డాట్స్ పడి శారీ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇది కరెక్ట్ మెథడ్. నిప్పు శారీ మీద ఎక్కడ కూడా పడకుండా కొంచెం టైం తీసుకుని జాగ్రత్తగా ఇలా కాల్చాలి. ఈ ప్రాసెస్ చూసేవాడికి ఈ శారీ అంచు కుట్టామా జిగ్జాగ్ చేసామా ఏది తెలియదు. మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో చూడటానికి అలాగే ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఎక్కడన్నా దారాలు మిస్ అయినాయేమో చూసుకుని అక్కడ కూడా ఇలా కొంచెం కొంచెంగా వెయిట్ చేసుకోవాలి. ఈ పద్ధతి టిష్యూ సిల్క్ మెటీరియల్కి మాత్రమే సెట్ అవుతుంది. కాటన్ శారీ వేరే మెటీరియల్కి సెట్ కదండి. అలాగే ఇది తీసుకునేటప్పుడు ఫ్లేమ్ తీసుకోకూడదు. జస్ట్ కొంచెం మంటగా తీసుకుని వెయిట్ చేసినట్టుగా దానికి అంటిస్తే సరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.